బెంగాల్ రాజకీయం చకచకా మారిపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ని నమ్మి ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. 48 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని కాదని ఢిల్లీలో సమావేశమయ్యారు. బీజేపీకి సిగ్నల్ పంపించారు. బీజేపీ ఇంకా వాళ్ళకి ఓకే చేయలే. అది ఒక పక్కన నడుస్తోంది. అంటే మమతా బెనర్జీ పిలిచినా వెళ్ళలేదు వాళ్ళు. అది ఒక ఎత్తు. ఇప్పుడు బెంగాల్లోని బట్పరా పట్టణంలో మున్సిపాలిటీలో మొత్తం 33 మంది తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్లో 30 మంది తృణమూల్ కాంగ్రెస్కి రాజీనామా చేశారు. ఆ పార్టీతో ఉండబోమని ప్రకటించారు. తద్వారా వీళ్ళు మళ్ళీ ఏ బీజేపీకి దూరడానికి ఏమైనా ప్రయత్నిస్తుండొచ్చాం, బీజేపీ ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే మునిగిపోతుంది. బట్ లేదా భయంతో, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలా తాటదేస్తారు, ఇంతవరకు చేసినటువంటి డబ్బులో సూళ్ళో దందాలు వ్యవహారాలు ఏమైనా పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తే అది సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం తృణమూల్ అంటే ధైర్యం నుంచి తృణమూల్ అంటే భయం స్టేజ్కి వచ్చింది.